ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి దుర్గగుడి నుంచి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారం అందజేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమివ్వనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రోజుకి నిన్న చూసుకున్నట్లయితే 65,000 మంది వరకు దర్శనం చేసుకున్నారని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా 12,000 నుంచి 13,000 మంది వరకు కూడా దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లు కూడా ప్రశాంతంగా మూవ్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు లడ్ల తయారీ కేంద్రం కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్లు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అధికారులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అందరూ ఒక్కొక్క అధికారి కూడా వాటిని పంచుకొని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈరోజు ఉదయం సమయంలో జిల్లా కలెక్టర్ డైరెక్ట్గా లడ్డుపోటు వద్దకు వెళ్ళి లడ్లు తయారీ విభాగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగర కమిషనర్ సిపి గారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈఓ కూడా మొత్తం అంతా కూడా సీను నాయక్ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భక్తులతో మమేకం అవుతా కూడా భక్తులకు సంబంధించి దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మంచినీటి సదుపాయాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కావచ్చు, అన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా చర్యలు చేపడుతున్నారు. ఇంకో పక్క క్యూ లైన్లకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా చేంజ్ చేసేసి ఇక్కడ ఐవీఆర్ సిస్టమ్ని, అదేవిధంగా క్యూఆర్ స్కానర్స్ను కూడా ప్రవేశపెట్టేసి ఐవీఆర్ సిస్టమ్స్ ద్వారా ఏదైతే భక్తులు దర్శనానికి వెళ్ళొచ్చారో వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా తీసుకొని ఏమన్నా వస్తువులు మెరుగుపరుచుకోవాలా, లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే అంశాలను కూడా ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకో పక్క క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కూడా టెంపుల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ అందించే విధంగా కూడా క్యూఆర్ కోడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే భక్తుల దర్శనార్థం అయితే వస్తున్నారో మూలా నక్షత్రం రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు అలా ఒక్కో రోజుకి వస్తువులను మెరుగుపరుచుకుంటా, ఇబ్బందులను అధిగమించుకుంటా, ప్రజల సూచనల్ని, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. మూలా నక్షత్రం రోజు 22 గంటల పాటు దర్శనం ఇస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఆ రోజు ఉచిత దర్శనాలను ఏర్పాటు చేసేసి ఏదైతే మూలా నక్షత్రం ఉందో ఆ రోజు 300 రూపాయల టికెట్లు కావచ్చు, అదేవిధంగా 100 రూపాయల టికెట్లు కావచ్చు, అన్నీ కూడా రద్దు చేసేసి ఓన్లీ ఉచిత దర్శనం మాత్రమే క్యూ లైన్లో పంపిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీంతోపాటు విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి విజయదశమి రోజు కూడా మొత్తం అంతా కూడా ఉచిత దర్శనమే ఉంటుంది. ఆ రోజు కూడా భవానీలు ఎవరైతే 11 రోజులు దీక్ష చేసేసి భవానీలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. గతంలో రాజరాజేశ్వరి దేవి అలంకారం రోజు ఎక్కువ మంది భవానీలు వచ్చారు కాబట్టి ఆ వచ్చే భవానీలకు కూడా ఇబ్బందులు, ఆటంకాలు కూడా కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే చేపడతా ఉన్నారు. ఇంకో పక్క దుర్గా ఘాట్లో అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ సీసీ కెమెరాల్లో మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది సీసీ కెమెరాల ద్వారా అధికార యంత్రాంగం అంతా కూడా చూస్తా అక్కడ ఏదైనా భక్తులకు ఇబ్బందులు ఉన్నట్లయితే త్వరితగతిన వాటి మీద చర్యలు చేపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకో పక్క వికలాంగులు, వృద్ధులకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకి జియో ట్యాగింగ్ను కూడా ఏర్పాటు చేసేసి వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పిపోయినట్లయితే ఈజీగా కనుగొనేందుకు కూడా చర్యలను అయితే చేపడుతున్నామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా తెలపడం జరిగింది. ఇంకో పక్క శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంతకు ముందు 10 రోజులు జరిగాయి కాబట్టి ఈసారి అధికంగా ఇంకో రోజు వచ్చింది. 11వ రోజు అమ్మవారి కాత్యాయని దేవి ఎక్స్ట్రా అలంకారం ఉండబోతుంది. సో ఈ 11 రోజులు కూడా ప్రభుత్వం అయితే దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇక్కడ మనం గమనిస్తున్నాం క్యూ లైన్లో నుంచి వెళ్తున్న భక్తులకైతే ఇంకో వే నుంచి వచ్చే భక్తులకి అలా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా 2 వేస్ ద్వారా భక్తులకి దర్శన ఏర్పాట్లను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తాకిడి ఎక్కువ లేకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు క్యూ లైన్లో నుంచి పంపించేస్తా కూడా ఎక్కడా కూడా ప్రజలను మెయింటైన్ చేయకుండా త్వరితగతిన దర్శనం అయ్యేలాగా కూడా చర్యలు చేపట్టారు. భక్తులతోటి బీఆర్కే మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా కొంత ఆనందాన్ని అయితే వ్యక్తపరిచారు. తక్కువ సమయంలోనే దర్శనం అయిపోతుంది, ఏర్పాట్ల పరంగా కూడా బాగున్నాయి, ఎక్కడైతే పార్కింగ్ సదుపాయాలు కల్పించారో పార్కింగ్ సదుపాయాల నుంచి కూడా బస్సుల సదుపాయాలను కూడా కల్పించారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి కూడా భక్తులు అయితే ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దుర్గా గుడి మీద ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మేరావాల్తో కిషోర్, బీఆర్కే న్యూస్.